హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ అన్నోల్ సెంటర్, కొత్తపేట, గుంటూరు. మనం ఇప్పుడు వీడియోలో మెయిన్ గా ప్రెగ్నెన్సీ ఎపిలెప్సీ డ్రగ్స్ అంటే ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే ఎపిలెప్సీ డ్రగ్స్ ఏం తీసుకోవాలి అది మెయిన్. తర్వాత అసలు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి, ఇది రెండు ప్రధానంగా దాని మీద చర్చ జరపాలి. మెయిన్ ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే అందరూ చేసే తప్పు ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నా దగ్గరికి వస్తారు, డాక్టర్ గారు నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అదే పొరపాటు చేసేది. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఎవరైతే మీరు ఎపిలెప్టాలజిస్ట్ లేకపోతే ఎవరైతే మీరు న్యూరాలజిస్ట్ ఎంచుకుంటున్నారో వాళ్ళకి మా కొత్తగా పెళ్లి అయిందండి, నేను ఇట్లా ఎపిలెప్టోజెనిక్ పేషెంట్ ని, నేను ఆల్రెడీ ఈ డ్రగ్స్ వాడుతున్నాను, వెదర్ ఐ కంటిన్యూ ద సేమ్ డ్రగ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఏమైనా మార్చాలా అని మీరు కన్సెప్షన్ అంటే బిఫోర్ కన్సెప్షన్ అంటే మీరు ప్రెగ్నెన్సీ వచ్చే ముందే డాక్టర్ గారి సలహా తీసుకోవాలి. అది మెయిన్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరు చేసే తప్పు అదే. ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు దాదాపు ఈ నెలలో దాదాపు 10 మంది దాకా వచ్చారు కొత్తగా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు. బట్ దే ఆల్ కమ్ విత్ ఆఫ్టర్ 6 వీక్స్ తర్వాత 7 వీక్స్ తర్వాత వచ్చారు. అప్పటికి ఆల్రెడీ ఆర్గనల్స్ కొద్దిగా ఫామ్ అవుతూ ఉంటాయి. మనకి జరిగే డ్యామేజ్ నిజంగా ఎపిలెప్సీ డ్రగ్స్ వల్ల ఏమైనా మాల్ ఫార్మేషన్స్ వచ్చే పీరియడ్ అది, ఆ పీరియడ్ దాదాపు దాటిపోయేది. అప్పుడు పెద్ద చేంజెస్ చేయలేం. అందుకని ఈ పాయింట్ ని ప్రత్యేకంగా స్ట్రెచ్ చేయాలనుకున్నాను ఈ వీడియోలో. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ యాక్చువల్ గా డయాగ్నోస్ చేసే ముందే ప్రెగ్నెన్సీ వాళ్ళు డాక్టర్ ని సంప్రదించాలి. రెండో పాయింట్ ఏంటంటే ఏ డ్రగ్స్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు చాలా మంది ఎక్కువ మంది వాల్పరైట్ గానీ, హిపటైన్ గానీ, క్లోబాజాన్ గానీ ఇటువంటి వాటితో ఉంటారు. సో ఇటువంటి డ్రగ్స్ ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ బెస్ట్ లెవిట్రాస్టిన్ గానీ, లామోట్రిజిన్ గానీ ఈ రెండు బెస్ట్ డ్రగ్స్. ఈ రెండింటిని అయితే మనం పెద్ద మార్చాల్సిన పని లేదు. మిగతా వాటిని మనకు ఉన్న అంటే ఆ డ్రగ్స్ తో బాగా కంట్రోల్ అయితే దానికి ఉన్న డోసు బట్టి, అక్కడ ఉన్న పరిస్థితి బట్టి, ఈ వీడియోలో కాకుండా మామూలుగా అక్కడ డైరెక్ట్ కన్సల్టేషన్ లో ఉన్న పరిస్థితిని బట్టి చూసి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ గా ప్రెగ్నెన్సీ ఎపిలెప్సీ డ్రగ్స్ అంటే పెద్ద వ్యాస్ట్ టాపిక్. ప్రతి డ్రగ్ తీసుకొని ఎపిలెప్సీలో ఎలా మారిద్ది, దీంట్లో ఏంది అని అన్ని చెప్పాలి. కానీ నేను చెబుతున్న 2 పాయింట్లు ఇంపార్టెంట్. మీరు ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వస్తే అది వేరే సంగతి. ఆల్రెడీ మీరు ఫిట్స్ పేషెంట్ అయ్యుండి మీకు కనుక ప్రెగ్నెన్సీ వస్తే మీరు వాడే డ్రగ్స్ ప్రెగ్నెన్సీ అయ్యే ముందే ఒకసారి డాక్టర్ గారిని కలిసి బోత్ కపుల్ వచ్చి డిస్కస్ చేసి, సార్ ఇదిగో మేము ఈ డ్రగ్స్ తీసుకుంటున్నాం, దీస్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ నాట్, నేను ఐఎమ్ గోయింగ్ టు కన్సీవ్, మేము ప్లాన్ చేసుకుంటున్నాం అనేది కనుక చేయగలిగితే మనం మాల్ ఫార్మేషన్స్ అంటే ఏదైతే చేతులు లేకుండా పుట్టడం, కాళ్ళు లేకుండా పుట్టడం, లేకపోతే ఏదైనా గుండెలో హోల్స్ రావడం, ఇటువంటి మైగ్రేషన్ డిఫెక్ట్స్ ఇటువంటివన్నీ మనం ఆపవచ్చు. థ్యాంక్ యూ.